సుప్రీంకోర్టులో విచారణకు రాబోతుంది. జస్టిస్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్ ఇద్దరు కూడా ఇవాళ ద్విసభ్య ధర్మాసనం కవిత బెయిల్ పిటిషన్ అంశం విచారించబోతున్నారు. ఎస్, మా కొలీగ్ శ్రీశైలం కూడా జాయిన్ అవుతున్నారు. ఒకసారి శ్రీశైలం దగ్గర వెళ్దాం. శ్రీశైలం, ఇవాళ కవితకు గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు, ఒకవేళ బెయిల్ వస్తే కనుక కవితకు గ్రాండ్గా వెల్కమ్ చేసేందుకు హైదరాబాద్లో స్పెషల్ ఫ్లైట్లో తీసుకొచ్చేందుకు బీఆర్ఎస్ చాలా సంసిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఆశాభావంతో ఉన్నారు. బెయిల్ వస్తుంది కవిత ఎట్టి పరిస్థితుల్లో అంటూ వాళ్ళంతా ఆశిస్తున్నారు. ఇప్పటికే కేటీఆర్, హరీష్ వీళ్ళంతా కూడా, గంగుల కమలాకర్ అంతా కూడా ఢిల్లీలోనే ఉన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఢిల్లీలోనే ఉన్నారు. చాలామంది వరకు 20 మందికి పైగా వీళ్ళంతా కూడా కవితను వెల్కమ్ చేసేందుకే, గ్రాండ్గా వెల్కమ్ చేసేందుకే వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఏం జరగబోతోంది శ్రీశైలం? కవితకు ఇవాళ బెయిల్ వస్తే కనుక బీఆర్ఎస్ ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తుంది, దీనికి సంబంధించి ఎట్లాంటి వెల్కమ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది? ఎస్, ఎగ్జాక్ట్లీ రామ్దాస్. ఇక బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి శ్రేణులంతా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభిమానులు ప్రధానంగా ఎమ్మెల్సీ కవితకు సంబంధించి బెయిల్ విచారణ ఇవాళ సుప్రీంకోర్టులో జరుగుతుంది. సో విచారణలో భాగంగా ఇక బీఆర్ఎస్ నేతలంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. గతంలో జరిగినటువంటి విచారణ, ఇంతకుముందు కూడా విచారణ జరిగింది. అప్పుడే ఖచ్చితంగా కవితకు బెయిల్ వస్తుంది, సిసోడియా తరహాలోనే కవితకు బెయిల్ ఇస్తున్నటువంటి ఉద్దేశంతో ముందస్తుగానే బీఆర్ఎస్ శ్రేణులంతా సంబరాలకు సిద్ధమైనటువంటి పరిస్థితి. అయినప్పటికీ కొంత కోర్టు వాయిదా వేస్తూ నేడు విచారణ చేపట్టినటువంటి పరిస్థితి. ఇవాళ పూర్తి స్థాయిలో ఖచ్చితంగా ఇక మానవతా దృక్పథంతో అయినా కవిత ఇప్పటికీ 2 సార్లు అస్వస్థకు గురైనటువంటి పరిస్థితి. గతంలో జూలై 16న ఆమె అస్వస్థకు గురైంది. తర్వాత ఆగస్టు 22న ఆమె అస్వస్థకు గురై హాస్పిటల్ పాలైనటువంటి పరిస్థితి. దాదాపు 11 నుంచి 12 కేజీల బరువు తగ్గిపోయినటువంటి ఎమ్మెల్సీ కవిత పూర్తి స్థాయిలో 5 నెలల పాటు ఇక తిహార్ జైల్లో ఆమె ఇక కస్టడీలో ఉన్నటువంటి పరిస్థితి. ఆమె ఆరోగ్యం వరుసగా క్షీణిస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో కొంత మానవతా దృక్పథంతో అయినా ఆమెకు బెయిల్ వచ్చే అవకాశం ఉండొచ్చు అంటూ కొంత వాళ్ళైతే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇటు బీఆర్ఎస్ శ్రేణులంతా, బీఆర్ఎస్ నాయకులు ప్రధానంగా ఇక తెలంగాణ నుంచి మాజీ మంత్రి కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, ఇతర మాజీ మంత్రులు, ప్రస్తుత ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేతలంతా కూడా ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీ సుప్రీంకోర్టు ఈ యొక్క ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో ఈ విచారణలో ఏం చెప్పబోతుంది, బెయిల్ ఇవ్వబోతుందా లేదా మళ్ళీ విచారణను వాయిదా వేయబోతుందా, ఏం చేయబోతున్నటువంటి ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే జరుగుతుంది. ఇక ఇటు తెలంగాణ ప్రజల్లోనూ ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ. ఎందుకంటే ఇక కేసీఆర్ గారి కూతురు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అవ్వడము, ఇక 5 నెలలుగా ఆమె తిహార్ జైల్లో ఉండడము, అటువంటి కవితకు ఆరోగ్యం బాగోలేకపోవడం, వరుసగా ఆమె అనారోగ్యం పాలవుతూ వస్తున్నటువంటి నేపథ్యంలో ఆమెకు బెయిల్ వస్తుందా రాదంటూ కొంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఒకవేళ బెయిల్ వస్తే మాత్రము బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా సర్వం సిద్ధమవుతున్నారు సెలబ్రేషన్లకు. ఇక అంగరంగ వైభవంగా ఘనంగా ఎమ్మెల్సీ కవితకు స్వాగతం పండుగ వాతావరణాన్ని సమాచారం అవుతుంది. దానికి సంబంధించి ఎక్కడికక్కడ ఏర్పాట్లుగానే ముందస్తుగానే ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ కవిత బెయిల్ వస్తే మాత్రము తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఒక పండుగ వాతావరణాన్ని క్రియేట్ చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రామ్దాస్, రైట్. అంటే శ్రీశైలం ఇక్కడ ఒక స్పెషల్ ఫ్లైట్ కూడా ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. దాదాపుగా ఆమెకు బెయిల్ కనుక వస్తే ఇవ్వాలే, అన్ని రకాలుగా సాంకేతికంగా అనుకూలిస్తే ఇవ్వాలే తీసుకెళ్ళొచ్చు అనుకుంటే కనుక స్పెషల్ ఫ్లైట్ ఒకటి అరేంజ్ చేసి నేరుగా హైదరాబాద్ తీసుకొచ్చి వెల్కమ్ చేసేందుకు భారీ ర్యాలీ కూడా ఇక్కడ బీఆర్ఎస్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఆ రకంగా ఏ రకమైనటువంటి సన్నాహాలు చేస్తుంది బీఆర్ఎస్? ఎస్ రామ్దాస్, ఎగ్జాక్ట్గా మీరు అన్నట్టుగానే ఒక సపరేట్గా ఒక ఫ్లైట్లో ఆమెను తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఇప్పటికే కేటీఆర్కి, అదేవిధంగా హరీష్ రావు ఇక ఢిల్లీలో బీఆర్ఎస్ నేతలంతా మకామేశారు. ఎక్కడికక్కడ వాళ్ళు ఒకవేళ బెయిల్ వస్తే ఏం చేయాలి, బెయిల్ రాకపోతే ఆల్టర్నేటివ్ ఏం చేయాలన్నటువంటి ప్లాన్ ఏ, ప్లాన్ బిగా వాళ్ళు ముందుకెళ్తున్నట్టు తెలుస్తుంది. బెయిల్ వస్తే మాత్రం ఖచ్చితంగా ప్రత్యేక విమానంలో ఇక ఢిల్లీ నుంచి కవితను తెలంగాణకు తీసుకొచ్చి ఇక్కడ ఘనస్వాగతం పలికే విధంగా ఆమెకు కొంత అరేంజ్మెంట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే శ్రేణులు, అటు బీఆర్ఎస్ శ్రేణులు, బీఆర్ఎస్లో ఉన్నటువంటి కవిత అభిమానులు పెద్ద ఎత్తున ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. ఆమె ఆరోగ్యం క్షీణిస్తుంది. వరుసగా ఇక హైకోర్టుకు వెళ్ళినా, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు వెళ్ళినా ఆమెకు బెయిల్ రానటువంటి పరిస్థితి. మరి బెయిల్ మీద ఇప్పటికే ఆసక్తిగా అభిమానులు, ఇటు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఒకవేళ బెయిల్ వస్తే మాత్రము ఇక బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఘనస్వాగతం పలికే అవకాశం ఉంది. రచ్చరచ్చ చేసే పరిస్థితి అయితే మనకు ఓవరాల్గా కనిపిస్తుంది. దానికి సంబంధించినటువంటి అన్ని రకాల ఏర్పాట్లను సర్వం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది రామ్దాస్, బీఆర్ఎస్ నేతలు. రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీశైలం. ఇది మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ శ్రేణులైతే కూడా కవిత రిలీజ్ కాబోతున్నట్టు చాలా
ఈగర్గా వెయిట్ చేస్తున్న పరిస్థితి చాలా ఉత్కంఠ రేపుతోంది. సర్వోన్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టులో ఇవాళ కవిత బెయిల్ పిటిషన్ అంశం మరికొద్దిసేపట్లో ఆల్రెడీ ప్రారంభమై ఉంటుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.